వీళ్ళని ఖాళీ చేస్తే ఖాళీ అసలు ట్రిప్లు సరిపోవాలి అనుకోకుండా ఊగడికి వచ్చింది. సర్లే అని చెప్పి అంటే దగ్గరే దగ్గరికి వెళ్ళి చేపలు వేసుకొచ్చి ఇక్కడ దింపేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చింది సంక్రాంతి పండుగ వచ్చింది కానీ ఖాళీ 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 దాకా డేట్ చూడండి. మొత్తం బండ్లన్నీ ఖాళీ మన 3 బండ్లు. సర్లే ఇవాళ ఏం చేయాలి తెలియక పొద్దున్నే ఇంటికి ఖాళీ కూర్చున్నా. ఈ లోపు వచ్చింది అనమాట ట్రిప్. చేపలు చెరువు నుంచి ప్లాంట్కి వేసి రావాలి. సర్లే ఖాళీ కూడా ఏమవుతుంది అని చెప్పి మన చిన్న బండి వేసుకుని అయితే అవుతుంది. నేను గీంటి ఈఎంఐలో మొన్న కట్టాను. ఇంకా చేతులు డబ్బులు కూడా లేవు. మన లక్ష అంతా వచ్చేస్తుంది అప్పుడే. ఈఎంఐలు కానీ లైన్ చేయాలంటే తప్పదు. లోకల్ ట్రిప్ సర్లే ఏం చేస్తాను ఖాళీ ఉంటే ఉంటుంది అని చెప్పేసి మెల్లిగా వెళ్తున్నాను. ఎదురు చూపిస్తాను బాగా వెళ్తుంది. ఇది వచ్చే కానీ రెడీ తిరగాలి. ఇక్కడ నుంచి అయితే రెడీ తీసుకోవాలి. సిగ్నల్ లైట్ కనపడలేదు. ఇంక బండిలో వస్తుంది వచ్చే మళ్ళీ మార్కెట్ ఎప్పుడు కదిలితే ఏంటో తెలియదు కానీ చెరువుగడికి అయితే వచ్చేసాం. మన ఎదురైతే అదిగా చిన్నబండి ఒకటి ఉంది. ఇంకా మా ఏటు వచ్చేసి మన ఇటు లోడింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. మన ముందర ఇంకో లారీ అయితే లోడ్ అయ్యి వెళ్ళింది. ఇప్పుడైతే మనకు స్టార్ట్ చేశారు. మనం వేసుకెళ్ళాల్సి వచ్చేసి సెలవుతుంది అనమాట. మనం వేసుకెళ్ళే సరుకు అయితే కనుక పెద్ద బండికి టచింగ్ అనమాట. ఇది వెళ్ళాల్సింది ఎక్కడికి మేఘాలయ అయితే వెళ్తుంది సరుకు. దానికి మనం టచింగ్ వేసుకెళ్తుంది అనమాట. అది వచ్చేసి 12 టైర్ బండికి లోడ్ అవుతుంది. ఈ సరుకు ఇంకా అక్కడికి వేసుకెళ్తే సరిపోతుంది. మన లోకల్ ట్రిప్ చిన్నదే. మా అయితే లోడింగ్ నుంచి అన్లోడింగ్కి ఒక 15 కిలోమీటర్లు అంత ఉంటుంది. అప్పటిలో 30 కిలోమీటర్లు ఖాళీ ఉంటే ఏం రాదు కదా. సర్లేని తప్ప ఇంకా అలాగే వచ్చాం అనమాట. వాళ్ళ నీళ్ళు అయితే మొత్తం సరుకు ఇటు మెల్లిగా కొట్టుకొస్తున్నారు. ఆ వల్ల ఉన్నసరికి మనకి బండ్లోకి లోడ్ చేస్తారనమాట. ఇలా ఇటు ఇంకెటు వచ్చేసి పండుగలను కానీ సరైన ట్రిప్పుల్లాగా వీడియోస్ అయితే చేయడానికి కూడా ఏం లేదు. ఇంక ఇవాళ అలాగ వచ్చాం కాబట్టి ఇది చిన్న ట్రిప్ అలాగే రికార్డ్ చేసి అయితే పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.